హెల్లో మూవీ మేట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 7 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఆ లిస్ట్లో నెంబర్ 1 ది హంగర్ గేమ్స్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ మీకు సర్వైవల్ గేమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఈ ప్రపంచంలో మిగిలిన భూమిపై 12 ప్లేసెస్గా విడదీసి అందులో నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసి ఈ గేమ్లో పక్కాగా పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. అది గవర్నమెంట్ పెట్టే రూల్. ఓ ఇంతేనా, ఆడేస్తే పోలా అనుకుంటే అక్కడే ఉంది మతలబ్. ఇంతకీ ఏం గేమ్నో తెలుసా? ఒకరినొకరు చంపుకోవాలి, అది టీనేజర్స్. ఫైనల్గా ఎవరు మిగిలితే వాళ్ళు విన్నర్స్. మరి మన హీరోయిన్ ఈ అడ్వెంచర్ గేమ్ నుండి తప్పించుకోగలిగిందా లేదా? చాలా థ్రిల్ ఇచ్చే ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 హలో మీరా తెలుగు. ఒక్క క్యారెక్టర్ మీదే సినిమా తీయాలంటే అది కత్తి మీద సాము లాంటి ప్రయత్నమే. రీసెంట్గా హన్సిక 105 మినిట్స్ అలాగే తీసి బొక్క బొర్ల పడ్డారు. ఆ మూవీ కంటే ఈ చిన్న బడ్జెట్ మూవీ 100 రెట్లు బెటర్. మీరా అనే అమ్మాయికి 2 రోజుల్లో పెళ్లి. ఆ పెళ్లి పనుల కోసం కారు తీసుకొని బయటకు వెళ్తుంది. తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్ కాల్ వల్ల తన జీవితం అంతా తలక్రిందులవుతుంది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఆ అమ్మాయికి ఫోన్ కాల్ ఎవరు చేశారు, అవతల వ్యక్తి ఏం మాట్లాడాడు, మ్యారేజ్ జరిగిందా లేదా అనేది చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 3 ఫాల్ 2022 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఒక ఇద్దరు అమ్మాయిలు ఫేమస్ అవ్వడానికి ఒక పాత టవర్ ఎక్కడానికి రెడీ అవుతారు. ఆ టవర్ ఏమో చాలా పొడుగా పై నుండి కిందకి చూస్తేనే ప్రాణాలు పోయే విధంగా ఉంటాయి. అందులోనూ వీరెక్కిన టవర్ పాత ఇన్పా సామాన్ కొంటాం అనే బండికి రెడీగా ఉన్నట్టుంటది. మరి డేంజరస్ సిచ్యువేషన్ నుండి వీళ్ళు బయటపడ్డారా లేదా? చాలా థ్రిల్లింగ్గా ఉండే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి ప్రైమ్ వీడియోలో చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ఐ సా ది డెవిల్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ నాకు తెలిసి మీలో చాలా మంది ఈ మూవీని చూసే ఉంటారు. ఇఫ్ ఇంతవరకు ఎవరైనా చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. అర్ధరాత్రి మన హీరోయిన్ కార్లో ట్రావెల్ చేస్తూ ఒక దగ్గర కార్ ఆగిపోతుంది. అప్పుడు ఒక సైకో వచ్చి ఏం చేశాడో తెలియాలంటే మీరు ఈ మూవీని చూడక తప్పదు. మన హీరోయిన్ హస్బెండ్ ఆ టైంలో ఈ వీడియో కాల్లో ఉంటాడు. మరి ఇదంతా చూసి అతను ఏం చేశాడు? చాలా బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి, అట్లనే అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. స్టార్ట్ టు ఎండ్ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్ని అందించడం పక్కా. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెట్ చేశాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 ది హర్ట్ లాకర్ 2008 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ 6 ఆస్కార్ అవార్డ్స్ కొల్లగొట్టిన ఈ మూవీని మీరు చూసారా లేదా? స్టోరీ అయితే చాలా సింపుల్. తీవ్రవాదులు ఒక ప్లేస్లో రకరకాల లొకేషన్స్లో చాలా బాంబులని ఫిక్స్ చేస్తారు. మరి వాటిని హీరో టీమ్ డిస్మాంటిల్ చేసిందా లేదా అనేదే ప్లాట్. 6 ఆస్కార్లు ఇచ్చేంత మూవీ మరీ అంత తోపు మూవీ కాదనుకోండి, బట్ వన్ టైం వాచబుల్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 మత్తు వదలరా 2019 తెలుగు. ఇది ఒక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్, థ్రిల్లరు, కామెడీ ఇలా 3 పాయింట్స్తో ఈ మూవీ గ్యారెంటీగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ని రివీల్ చేయకుండా స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేస్తుంది ఈ మూవీ. ఈ మూవీకి మేజర్ ప్లస్ బీజిఎం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే డెలివరీ బాయ్గా పనిచేసే మన హీరో ఏదో చేద్దామనుకుని ఇంకేదో చేయడం వల్ల ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఎలా బయటపడ్డాడు అనేదే ప్లాట్. కొత్త స్టోరీతో, కొత్తగా ఉండే స్క్రీన్ ప్లేతో ఈ మూవీ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, ప్రైమ్లో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 తుంబాడ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఏంటి మావా బ్రో, ఈ తోపు మూవీని ఇంతవరకు చూడని వాళ్ళు కూడా ఉంటారా అంటే ఏమో. ఈ మంచి మూవీని ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతోనే మళ్ళీ మళ్ళీ రికమెండ్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి రేర్ వండర్స్ ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. మన తెలుగు టెక్నీషియన్స్కి కూడా మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే చాలామంది ఈ మూవీ నేమే చెప్తారు. ఎందుకంటే ఈ మూవీలో అదిరిపోయే థ్రిల్లింగ్ స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కిరాకుంటుంది. ఇక ఆ సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్లో వేసిన సెట్ల గురించి చెప్పాలంటే అయ్య బాబోయ్ కిరాక్. అసలు ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. మూవీ మొత్తం ఆ ఊర్లో
వర్షం పడుతూనే ఉండేలా డిజైన్ చేయడం, ఆ క్లైమాక్స్ అయితే నా భూతో నా భవిష్యత్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక్క దగ్గర అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.